విజయం సాధించడానికి హా కేవలం ప్రతిభ కష్టపడే తత్వం ఉంటే సరిపోతుందా అంటే బహుశా సరిపోదు గదా. ఖచ్చితంగా సరిపోదు. మన పక్క ట్రాక్లో పరిగెడుతున్న వాళ్ళని చూసి అనవసరంగా భయపడే మన సొంత బుద్ధే ఒక రకంగా మన పతనానికి దారితీస్తుందేమో. సో ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన చర్చకు ఆధారమైన మూలాధారం చాలా ఆసక్తికరమైనది. అదే శివవరదానం. రైట్. ఇది పైకి చదవడానికి కేవలం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సందేశంలా లేదా ఒక దార్శనికతలా మాత్రమే కనిపిస్తుంది. కాని దీన్ని కొంచెం లోతుగా ఒక సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే ఒక లక్ష్యం కోసం శ్రమించే సాధకులకు, ముఖ్యంగా కాంపిటిటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఎదురయ్యే అతిపెద్ద మానసిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ ఇందులో దాగి ఉంది. నిజమే. చాలామంది సాధకులు బయట ప్రపంచంతో కన్నా తమ అంతర్గత ప్రపంచంతోనే ఒక పెద్ద యుద్ధం చేస్తుంటారు. అవును. ఏకాగ్రత లోపించడం, ఇతరులతో పోల్చుకుని కుంగిపోవడం. ఎగ్జాక్ట్లీ. ఉదయం నిద్ర లేవగానే సోషల్ మీడియా చూడాలా లేక పుస్తకం తీయాలా అనే చిన్న ఘర్షణ దగ్గర్నుండి రేపు ఫెయిల్ అయితే నా పరిస్థితేంటి అనే పెద్ద భయం వరకు మనసు నిరంతరం ఊగిసలాడుతూనే ఉంటుంది. కరెక్ట్. సో ఇలాంటి భయాలకు, ఆందోళనలకు ఈ శివవరదానం ఒక మార్గదర్శకుడిలా ఎలా దారి చూపిస్తుందో డీకోడ్ చేయడమే మన ఈనాటి లక్ష్యం. ఖచ్చితంగా. ఈ శివవరదానంలోని ప్రతి వాక్యం ఇలాంటి అంతర్గత ఘర్షణలకు చాలా ప్రాక్టికల్ పరిష్కారాలను సూచిస్తోంది. అయితే ఆ అంతర్గత యుద్ధం గురించే మొదటి వాక్యంలోనే ఒక బలమైన సూత్రం చెప్పారు. ఈ శివవరదానం ఏం చెప్తోందంటే, తమలోని విశేషతలను ఎంతగా తలుచుకుంటారో అంత నశ ఎక్కుతుంది. అలాగే ఇతరుల సంపాదన పట్ల ఎప్పుడూ దృష్టి వెళ్లకూడదు అని. వావ్, భలే పాయింట్ కదా ఇది. అవును. ఇక్కడ నాకు వెంటనే ఒక పరుగు పందెం దృశ్యం గుర్తొస్తోంది. ట్రాక్ మీద పరుగెడుతున్న ఒక అథ్లీట్ తన లక్ష్యం వైపు కాకుండా పక్క ట్రాక్లో ఉన్న వ్యక్తి ఎంత వేగంగా వెళ్తున్నాడో చూడ్డానికి తల తిప్పితే ఏమవుతుంది? ఆ ఒక్క క్షణంలో అతని వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రైట్. అతని లయ దెబ్బతింటుంది. ఇతరుల సంపాదన అంటే అది డబ్బైనా, పరీక్షల్లో వచ్చే ర్యాంకులేనా, లేదా వారు సాధించిన విజయమైనా సరే దానివైపు చూడటం కూడా ఇలాంటిదే అనిపిస్తోంది. కరెక్ట్. మనం ఎప్పుడైతే పక్కవాళ్ల వైపు చూస్తామో మన స్పీడ్ బ్రేక్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైనా సరే తమ ఫ్రెండ్స్ సక్సెస్ స్టోరీలను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఒక ఆందోళన వస్తుంది కదా. ఫోమో అంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అవును. దాన్ని కేవలం తమ సొంత విశేషతలను గుర్తు చేసుకోవడం ద్వారా ఎలా జయించగలరు? అంటే అది చెప్పినంత సులభం కాదు కదా. ఖచ్చితంగా సులభం కాదు. కానీ సైకలాజికల్గా జరిగి తీరాల్సిన అతి ముఖ్యమైన ప్రక్రియ అదే. దీన్ని మనం న్యూరోసైన్స్ పరంగా అర్థం చేసుకుందాం. ఓకే, చెప్పండి. ఇతరుల విజయాలను చూసి మనం పోల్చుకున్నప్పుడు మన మెదడులోని అమిగ్డాలా అనే భాగం ప్రేరేపించబడుతుంది. వెంటనే కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రక్తంలోకి రిలీజ్ అవుతుంది. ఓహో, అంటే పోలిక అనేది డైరెక్ట్గా స్ట్రెస్ హార్మోన్స్ని ట్రిగ్గర్ చేస్తుందన్నమాట. అవును. దీనివల్ల తీవ్రమైన ఆందోళన, భయం, ఓవర్ థింకింగ్ మొదలవుతాయి. ఈ స్థితిలో ఏకాగ్రత కుదరడం ఆల్మోస్ట్ అసాధ్యం. అప్పుడు మన ఫోకస్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. రైట్. కాని ఈ శివవరదానం దానికి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది. అదే స్వవిశేషతలను తలుచుకోవడం. ఎప్పుడైతే ఒక సాధకుడు తాను గతంలో సాధించిన ఒక చిన్న విజయాన్ని లేదా ఒక కష్టమైన కాన్సెప్ట్ను అర్థం చేసుకున్న క్షణాన్ని పదే పదే మననం చేసుకుంటాడో అప్పుడు మైండ్లో ఏదైనా పాజిటివ్ రియాక్షన్ జరుగుతుందా? ఖచ్చితంగా. అప్పుడు మెదడులో డోపమైన్, సెరోటోనిన్ లాంటి సానుకూల రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఈ రసాయన చర్యనే ఈ వచనంలో నష అని పిలిచారు. ఒక నిమిషం ఆగండి. నష అనగానే మనకు వెంటనే ఒక తాత్కాలికమైన మత్తు గుర్తుకొస్తుంది. లేదా ఎక్కడో ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు వచ్చే ఒక 5 నిమిషాల ఉత్సాహం గుర్తుకొస్తుంది. అవును, జనరల్గా అలాగే అనుకుంటారు. మరి ఈ రసాయనాలకు ఆ తాత్కాలిక ఉత్సాహానికి మధ్య ఏదైనా తేడా ఉందా? ఈ నష అనేది కేవలం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మాత్రమేనా, లేక నిజమైన మానసిక బలాన్నిస్తుందా? ఇక్కడే మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాలి. బయట ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు వచ్చే ఉత్సాహం ఒక ఎక్స్టర్నల్ ట్రిగర్. రైట్. అది బయట నుంచి వస్తుంది. అవును. అది కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. చాలా త్వరగా ఆవిరైపోతుంది. కాని ఈ మూలాధారంలో చెప్పిన నష ఒక ఇంటర్నల్ స్టేట్. దీన్ని సైకాలజీలో ఫ్లో స్టేట్ లేదా సెల్ఫ్ ఎఫికెసీ అంటారు.
సెల్ఫ్ ఎఫికసీ అంటే తమ మీద తమకుండే నమ్మకమా? కరెక్ట్. తమ సొంత సామర్థ్యాలపై అచంచలమైన నమ్మకాన్ని అంతర్గతంగా పెంచుకోవడం. ఎవరైతే తమ రోజువారీ చిన్న చిన్న విజయాలను, తమలోని విశేషతలను గుర్తించు సెలబ్రేట్ చేసుకుంటారో వారి మెదడులో నిరంతరంగా ఒక సానుకూల డోపమైన్ లూప్ ఏర్పడుతుంది. వావ్! ఒక ఇంటర్నల్ పాజిటివ్ లూప్ క్రియేట్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది వారిని బయటి విషయాలతో పోల్చుకోకుండా నిలువరిస్తుంది. ఇతరుల పక్క ట్రాక్ వైపు చూడటమనేది పూర్తిగా ఆగిపోయి తమ స్వంత అడుగుల మీద, తమ వేగం మీద వారికి ఒక స్థిరమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ మానసిక స్థితినే నషా అన్నారు ఇక్కడ. అర్థమైంది. ఇతరులతో పోలిక అనే జబ్బుకు అసలైన విరుగుడు మన సొంత సామర్థ్యాలను గుర్తుచేసుకుని ఆ డోపమైన్ లూపులు క్రియేట్ చేసుకోవడమే. లాజికల్గా ఇది చాలా బలంగా ఉంది. అవును. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. పక్కా వాళ్ల సంపాదన వైపు చూడకపోతే సరిపోదు కదా. మరి మన కళ్ళు దేనిమీద కేంద్రీకరించాలి? అసలు మన లక్ష్యం ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ అతిపెద్ద సవాలు. ఖచ్చితంగా. ఈ ప్రశ్నకు కూడా శివవరదానం ఒక స్పష్టమైన నిర్దేశం చేస్తోంది. తరువాతి వాక్యంలో ఇలా ఉంది: ఇతరుల నషాను లక్ష్యంగా చేసుకునేందుకు బదులుగా బాబ్దాదా గుణాలను మరియు కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి అని. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. కానీ దీన్ని విశ్లేషించే ముందు ఒక చిన్న వివరణ అవసరం. అసలు ఈ ఆధ్యాత్మిక వచనంలో ప్రస్తావించిన ఆ బాబ్దాదా అంటే ఏమిటి? అది దేన్ని సూచిస్తుంది? బాబ్దాదా అంటే ఈ వచనం ప్రకారం అత్యున్నతమైన దైవీ స్థిరత్వానికి, నిస్వార్థమైన కర్తవ్యదీక్షకు ఒక అంతిమ ప్రతీక. ఓకే. అంటే ఏ భయాలు, ఆందోళనలు లేని నిశ్చలమైన మానసిక స్థితి. ఎవరూ మెచ్చుకోకపోయినా, ఎవరూ చూడకపోయినా తమ బాధ్యతను క్రమం తప్పకుండా నిర్వర్తించే అత్యున్నత ప్రమాణమే ఈ బాబ్దాదా గుణాలు. ఒక మాటలో చెప్పాలంటే మన లక్ష్య సాధనకు అవసరమైన ఒక అల్టిమేట్ ఆదర్శం లేదా బెంచ్ మార్క్ అనుకోవచ్చు. అద్భుతం. ఆ బెంచ్ మార్క్ను లక్ష్యంగా చేసుకోవాలి అన్నారు. బాగానే ఉంది. కానీ ఈ పాయింట్ దగ్గరే నాకు ఒక తీవ్రమైన సందేహం వస్తోంది. ఏంటది? సాధారణంగా మనం ఏదైనా ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు ఆ రంగంలో అత్యున్నత విజయం సాధించిన వారిని చూసి ఇన్స్పైర్ అవుతాం. దాన్ని రోల్ మోడలింగ్ అంటాం కదా. అవును, రోల్ మోడల్స్ని ఫాలో అవుతాం. వారు విజయం సాధించిన తర్వాత అనుభవించే ఆనందాన్ని, వాళ్లకున్న హోదాను అంటే వారి నషాను చూసి రేపు నేను కూడా ఆ స్థాయిలో ఉండాలి అని కలలు కంటాం. ఉదాహరణకు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పవర్ చూసి మరొకరు ఐఏఎస్ అవ్వాలనుకుంటారు. అందులో తప్పేముంది? లక్ష్యం తాలూకు ఆ అంతిమ రూపాన్ని లేదా ఫలితాన్ని ఎప్పుడూ ఊహించుకోవడమనేది మనిషిలో ఆశను, కసిని పెంచుతుంది కదా. కరెక్ట్. జనరల్గా అందరూ అలాగే అనుకుంటారు. మరి దాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అనడం ప్రాక్టికల్గా సాధ్యమేనా? పైకి చూడటానికి మీరు చెప్పినట్లు అది సరైన పద్ధతిలాగే అనిపిస్తుంది. విజయాన్ని ఊహించుకోవటం ఆనందాన్ని ఇస్తుంది. కానీ మానసిక విశ్లేషణ ప్రకారం కేవలం ఫలితాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవటాన్ని అవుట్కమ్ ఓరియంటేషన్ అంటారు. అవుట్కమ్ ఓరియంటేషన్, ఓకే. ఇది సాధకులకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం ఒక విజేత ముఖంలో ఆనందాన్ని, అంటే వాళ్ల నషాను, వాళ్ల హోదాను మాత్రమే చూస్తాం. కాని ఆ స్థాయికి చేరడానికి వారు చేసిన ప్రాసెస్, నిద్రలేని రాత్రులు, ఎన్నో వైఫల్యాలను తట్టుకుని నిలబడిన కఠినమైన క్రమశిక్షణ మన కంటికి కనిపించవు. అవును కదా. మనకు ఫైనల్ రిజల్ట్ మాత్రమే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కేవలం ఆ హోదాను లేదా ఆనందాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక సాధకుడు కష్టపడేటప్పుడు ఒక చిన్న అడ్డంకి రాగానే, అరే ఆ ఆనందం నాకు దక్కదేమో, నేనా స్థాయికి వెళ్లలేనేమో అనే భయం మొదలవుతుంది. ఓహో, అంటే ఆ హోదా మీద ఉన్న వ్యామోహమే భయంగా మారుతుందా? అవును. అప్పుడు మనస్సు ప్రస్తుత క్షణంలో చెయ్యాల్సిన పనిని వదిలేసి భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ఓవర్ థింకింగ్ బారిన పడుతుంది. ఇక్కడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అర్థమైంది. అంటే ఆ హోదా మీదున్న విపరీతమైన కోరికే నెమ్మదిగా భయంగా మారిపోయి మనల్ని పెరాలిసిస్ ఆఫ్ యాక్షన్కి గురిచేస్తుందన్నమాట. అసలు పనే చేయనివ్వకుండా అడ్డుకుంటుంది. ఖచ్చితంగా. మరి ఒక లక్ష్యం సాధించాలనే మండుతున్న కోరికను ఈ భయం లేకుండా ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడే ఈ శివ వరదానం ఇచ్చిన ఆ గుణాలు మరియు కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి అనే సూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ప్రాసెస్ని నమ్ముకోమంటారా? అవును. విజయం సాధించాలనే కోరిక ఉండటం తప్పు కాదు. కాని ప్రతిరోజు చేసే శ్రమలో ఆ కోరికను పక్కనపెట్టి కేవలం ఈరోజు నేను నా కర్తవ్యాన్ని ఎంత నిబద్ధతతో చేశాను అనే దానిపై దృష్టి పెట్టాలి. దీన్నే ప్రాసెస్ ఓరియంటేషన్ అంటారు. రైట్.
ప్రాసెస్ ఓరియంటేషన్. బాదా సూచించిన ఆ ఓర్పు, నిలకడ, క్రమశిక్షణ లాంటి గుణాలను సాధన చేయడమే ఒక సాధకుడి దైనందిన లక్ష్యంగా మారాలి. ఒక పర్వతం ఎక్కాలనుకునే వ్యక్తి ఎప్పుడూ శిఖరాన్నే చూస్తూ ఉంటే ఏమవుతుంది? కాలు జారి కింద పడిపోతాడు. కరెక్ట్. శిఖరమనేది ఒక దిశను మాత్రమే ఇస్తుంది. కాని అతని కళ్ళు, మనసు ప్రతిక్షణం తను వేసే ఒక్కో అడుగుమీద, అంటే ఆ ప్రాసెస్ మీద మాత్రమే ఉండాలి. వావ్! ఆ పర్వతారోహకుడి ఉదాహరణ చాలా బాగుంది. ఫలితం మీద ఉన్న వ్యామోహాన్ని వదిలేసి చేసే పనిమీద, బాధ్యత మీద ప్రేమను పెంచుకోవడమే నిజమైన మనోనిగ్రహం. నిజమే. ప్రాసెస్ మీద దృష్టి పెడితే ఫలితం మీద భయం మాయమవుతుంది. లాజిక్ పరంగా ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకో చిక్కుంది. చెప్పండి. ప్రాసెస్ మీద దృష్టి పెట్టాలని మనసుకు ఎంత గట్టిగా చెప్పుకున్నా ఆచరణలోకి వచ్చేసరికి ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనకంటూ అప్పటికే ఉన్న కొన్ని పాత అలవాట్లు, బద్ధకం, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా. అవును, ఉంటాయి. వాటన్నింటినీ ఒకేసారి ఎలా మారుస్తాం? ఈ ఆచరణాత్మక సమస్యను కూడా ఈ వచనం అడ్రస్ చేసినట్లుంది. ఆ వాక్యమేమిటంటే, బాప్ దాదాతో పాటు అధర్మము యొక్క వినాశనము మరియు సత్యధర్మము యొక్క స్థాపనా కర్తవ్యములో సహాయకులుగా అవ్వాలి అని. చాలా డీప్ మీనింగ్ ఉంది ఇందులో. అవును. దీన్ని చదివినప్పుడు నాకొక అద్భుతమైన ఉపమానం తట్టింది. మనం ఒక అందమైన తోటను పెంచాలనుకున్నామనుకోండి. ఓకే. కేవలం మంచి విత్తనాలు తెచ్చి మట్టిలో చల్లి నీళ్లు పోస్తే సరిపోదు జదా. ఆ మట్టిలో అప్పటికే ఉన్న కల్పు మొక్కలను కూడా పీకేయాలి. ఖచ్చితంగా పీకేయాలి, లేకపోతే ఆ విత్తనాలు ఎదగవు. రైట్. ఆ కల్పు తీయడం అనేది ఇక్కడ అధర్మ వినాశనమైతే, మంచి విత్తనాలు నాటడం అనేది సత్యధర్మ స్థాపన అని నాకనిపిస్తోంది. కానీ ఒక విద్యార్థి లేదా సాధకుడి మానసిక స్థాయిలో ఈ రెండూ ఏకకాలంలో జరగడం ఎలా సాధ్యం? మీరు వాడిన ఆ తోట ఉపమానం ఇక్కడి మానసిక పరిస్థితికి 100% సరిపోతుంది. లక్ష్యం కోసం ప్రయత్నించే సాధకుల జీవితంలో అధర్మమంటే ఎక్కడో బయట జరిగే అన్యాయం కాదు. మరి అది వారి లోపలే పాతుకుపోయిన ప్రతికూల అలవాట్లు. చదువు మధ్యలో పదే పదే ఫోన్ నోటిఫికేషన్స్ చెక్ చేయాలనే కోరిక, ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేసే లక్షణం, అంటే ప్రోక్రాస్టినేషన్, బద్ధకం, ఇవన్నీ అంతర్గత కలుపు మొక్కలే. కరెక్ట్. ఇక సత్యధర్మమంటే క్రమశిక్షణ, దీక్ష, చదివేటప్పుడు ఉండే డీప్ ఫోకస్. చాలామంది సాధకులు చేసే అతిపెద్ద పొరపాటేమిటంటే ఈ కలుపు మొక్కలను అలాగే వదిలేసి కొత్త విత్తనాలు ఎదగాలని ఆశిస్తారు. అంటే ఆ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకుని ఈ రోజు నుండి నేను రోజుకు 10 గంటలు ఏకాగ్రతతో చదవాలి అనే ఒక టైం టేబుల్ వేసుకోవడం లాంటిదా? అక్షరాల అంతే. తమ పాత అలవాట్లను, వ్యసనాలను వినాశనం చెయ్యకుండా కేవలం కొత్త అలవాట్లను స్థాపించాలనుకోవడం వల్ల మెదడులో విపరీతమైన కాగ్నిటివ్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. కాగ్నిటివ్ ఫ్రిక్షన్ అంటే మెదడులో ఒక ఘర్షణ జరుగుతుందా? అవును. సైంటిఫిక్గా చెప్పాలంటే మన మెదడు ఎప్పుడూ తక్కువ శ్రమతో ఎక్కువ డోపమైన్ వచ్చే పనులనే ఇష్టపడుతుంది. ఫోన్ స్క్రోల్ చేయడమనేది ఎలాంటి శ్రమ లేని ఇన్స్టెంట్ డోపమైన్. అవును, చాలా ఈజీ కదా అది. కానీ చదువుకోవడమనేది చాలా కష్టంతో కూడుకున్న నెమ్మదైన డోపమైన్. ఆ కలుపు మొక్క మన కళ్ళెదురుగా ఉన్నంతకాలం విత్తనం అస్సలెదగదు. కొన్ని రోజులకే వాళ్లు మానసికంగా అలిసిపోయి భయంకరమైన బర్నౌట్కి గురవుతారు. అయ్యో, నిజమే. అందుకే వినాశనం మరియు స్థాపన, ఈ ద్వంద్వ కర్తవ్యం అత్యంత కీలకమని ఈ వచనం సూచిస్తోంది. ఈ రెండూ ప్యారలల్గా జరగాలి. ముందు ఆ డిస్ట్రాక్షన్స్ని భౌతికంగా, మానసికంగా దూరం పెట్టి, అంటే వినాశనం చేసి, ఆ ఖాళీ అయిన స్థానంలో ఫోకస్డ్ పనిని స్థాపించాలి. అంటే ఒక నెగటివ్ స్పేస్ను నాశనం చేసి అక్కడ ఆటోమేటిక్గా పాజిటివ్ స్ట్రక్చర్ని నిర్మించాలన్నమాట. అప్పుడే ఆ బర్న్అవుట్ ఉండదు. కరెక్ట్. కేవలం నెగటివ్ని అణిచివేయడం కాదు, దాన్ని పూర్తిగా పాజిటివ్తో స్థానభ్రంశం, రీప్లేస్ చేయాలి. ఇది వినడానికి చాలా స్పష్టంగా ఆచరణయోగ్యంగా ఉంది. అయితే ఈ ద్వంద్వ కర్తవ్యాన్ని నిరంతరం విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తి చివరికి ఏ స్థాయికి చేరుకుంటాడో ఈ శివవరదానం ముగింపులో తెలియజేసింది. అక్కడే నన్ను ఆలోచింపజేసే ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఉంది. అవునా? ఏంటది? వచనమేం చెప్తోందంటే, అధర్మాన్ని వినాశనం చేసేవారు అధర్మ కార్యాన్నిగాని లేక దైవీ మర్యాదను ఉల్లంఘించే కార్యాన్నిగాని చేయలేరు. వారు మాస్టర్, మర్యాద పురుషోత్తములుగా ఉంటారు అని. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించిన పదం ఈ మర్యాద.
ఆ పదంలోనే ఈ మొత్తం వచనం యొక్క అసలైన సారాంశం, ఒక మనిషి ఎదగాల్సిన అత్యున్నత స్థాయి దాగి ఉంది. సాధారణంగా మన వాడుక భాషలో మర్యాద అంటే ఒకరికి ఇచ్చే గౌరవం అనుకుంటాం. కానీ ఇక్కడ మర్యాద అంటే హద్దులు లేదా గీసుకున్న నియమాలు అంటే బౌండరీస్ అన్నమాట. అవును, బౌండరీస్. నేటి ఆధునిక ప్రపంచంలో ఒక యువకుడికి లేదా యువతికి నీకు కొన్ని హద్దులున్నాయి, ఆ హద్దుల్లోనే బతకాలి అని చెప్తే అది వాళ్ల స్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లుగా లేదా వాళ్లను బంధిస్తున్నట్లుగా అనిపిస్తోంది కదా. చాలామంది అలాగే ఫీల్ అవుతారు. కఠినమైన నియమాలు పెట్టుకోవడం వల్ల మనస్సు మీద ఒత్తిడి పెరిగి కొంచెం క్లాస్ట్రోఫోబిక్గా ఫీలవుతారు. మరిక్కడ దైవీ మర్యాదలను పాటించేవారే అత్యుత్తమ పురుషులు అని ఎందుకు చెబుతున్నారు? హద్దులు గీసుకోవడం వల్ల స్వేచ్ఛ లేదా విజయం ఎలా వస్తుంది? ఇది కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించడం లేదా? పైకి వినడానికి ఇది విరుద్ధంగా అనిపించినా మానసిక శాస్త్రం ప్రకారం ఇదే అతిపెద్ద సత్యం. ఇది అర్థం చేసుకోవడానికి మనం స్వేచ్ఛ అనే పదాన్ని కొంచెం లోతుగా విశ్లేషించాలి. ఓకే. మనకొక అపోహ ఉంది, ఏ నియమాలు లేకున్నా మనకిష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చిన పని చేయడమే స్వేచ్ఛ అని. కానీ సైకాలజీ ప్రకారం అది స్వేచ్ఛ కాదు, అది మనల్ని డిస్ట్రాక్షన్స్కి బానిసలం చేసే ఒక ఉచ్చు. ఉచ్చు అంటారా? అవును. ప్రతి నిమిషం ఒక సాధకుడు నేను ఇప్పుడు చదవాలా లేక కాసేపు టీవీ చూడాలా, ఇప్పుడే నిద్రలేవాలా లేక ఇంకో 10 నిమిషాలు పడుకోవాలా అని మెదడులో పదే పదే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ డెసిషన్ ఫెటీగ్ వల్లే విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. డెసిషన్ ఫటీగ్ అంటే పదే పదే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల బ్రెయిన్ అలిసిపోవడమా? ఎగ్జాక్ట్లీ. ఆ అలిసిపోవడమే ఒత్తిడి. మర్యాద అంటే ఒక దృఢమైన హద్దు గీసుకోవడం వల్ల మెదడులో ఈ ఘర్షణ శాశ్వతంగా ముగుస్తుంది. అంటే పదే పదే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ మర్యాద అనే హద్దు తొలగిస్తుందన్నమాట. అది ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, ఒక సాధకుడు తనకు తానుగా రాత్రి 9 తర్వాత నేను ఫోన్ ముట్టుకోను, లేదా ఉదయం మొదటి 3 గంటలు నేను నా లక్ష్యం కోసమే పనిచేస్తాను, వేరే ఏ ఆలోచన రానివ్వను అని ఒక పవిత్రమైన హద్దు గీసుకున్నాడనుకోండి. ఓకే. ఒక్కసారి ఆ హద్దు గీసుకున్నాక మెదడులో ఆప్షన్స్ ఉండవు. ఆ హద్దును దాటే ఏ అధర్మకార్యం అంటే సమయాన్ని వృధా చేయడం, చెయ్యాలనే ఆలోచనే రాదు. డిసిప్లిన్ ఈక్వల్స్ ఫ్రీడమ్ అని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది. వావ్! డిసిప్లిన్ ఈక్వల్స్ ఫ్రీడమ్, చాలా పవర్ఫుల్ కోట్. అవును. క్రమశిక్షణ అనేది మిమ్మల్ని బంధించదు. అనవసరమైన ఆలోచనల నుండి, బద్ధకం నుండి, గందరగోళం నుండి మీకు పూర్తి విముక్తినిస్తుంది. తమ చుట్టూ తాము అలాంటి అభేద్యమైన నియమాల కంచును వేసుకుని దాని లోపల పూర్తి ఏకాగ్రతతో జీవించే వ్యక్తినే ఈ వచనం మాస్టర్, మర్యాదా పురుషోత్తముడు అని పిలుస్తోంది. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇది ప్రతి సాధకుడు చేరుకోవలసిన అంతిమ మానసిక నియంత్రణ స్థితి. మన మనస్సు మీద మనకు సంపూర్ణ ఆధిపత్యమొచ్చిన స్థితి అది. ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది! అంటే మర్యాద అనేది మనల్ని బంధించే సంకెళ్ళు కాదు, డిస్ట్రాక్షన్స్ అనే శత్రువుల నుండి మనల్ని కాపాడే ఒక కవచమనమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నిజంగా ఈ చిన్న శివ వరదానం వచనంలో ఎంతటి అద్భుతమైన మానసిక ప్రయాణం దాగి ఉంటో కదా. ఒకసారి మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ఇదొక సైకలాజికల్ బ్లూ ప్రింట్ లాగా అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింటే ఇది. ముందుగా పక్కవాళ్ల వైపు చూసి పోల్చుకునే భయాన్ని ఆపేసి మన సొంత విశేషతలను గుర్తు చేసుకుని అంతర్గత నశాను అంటే ఆ స్థిరమైన డోపమైన్ను క్రియేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకున్నాం. అవును. ఆ తరువాత కేవలం భయాన్ని కలిగించే అంతిమ ఫలితం వెనుక పరిగెత్తకుండా బాబ్దాదా చూపిన అత్యున్నత గుణాలను, కర్తవ్యాన్ని ఒక దృఢమైన ప్రాసెస్లాగా ఎంచుకోవడం గురించి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా. అక్కడితో ఆగకుండా ఆ ప్రాసెస్ని అమలు చేసే క్రమంలో లోపల ఉన్న బద్ధకం, వాయిదా వేసే గుణం అనే కలుపు మొక్కలను పెకలించి వేస్తూనే స్థిరమైన ఏకాగ్రతను ఏకకాలంలో ఎలా స్థాపించాలో విశ్లేషించాం. రైట్. అదే వినాశనం మరియు స్థాపన. ఫైనల్గా ఎవరైతే తమ కోసం తాము కఠినమైన, పవిత్రమైన హద్దులు గీసుకుని ఆ డెసిషన్ ఫెటీగ్ని అధిగమించి పూర్తి నియంత్రణ గలిగిన మాస్టర్, మర్యాదా పురుషోత్తమ స్థితిని చేరుకుంటారో వారే నిజమైన విజేతలు అని అర్థం చేసుకున్నాం. ఒక మనిషి తనను తాను జయించడానికి ఈ 4 దశలు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించిన ఏ సాధకుడైనా కేవలం తన లక్ష్యాన్ని చేరడమే కాకుండా మానసికంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఈ వచనమిచ్చే అసలైన వరం అదే. కరెక్ట్. ఇక ఈ లోతైన చర్చ ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరి మైండ్లో ఒక ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను.
ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే ఏ సాధకుడైనా సరే ఆన్లైన్ డిస్ట్రాక్షన్స్ నుండి లేదా తమ సొంత ప్రతికూల ఆలోచనల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈరోజు గీసుకోవాల్సిన మొట్టమొదటి దైవీ మర్యాద ఏమిటి? ఆ ఒక్క చిన్న హద్దు ఏదైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఆ గీసుకునే చిన్న హద్దే ఒక సాధారణ వ్యక్తిని మాస్టర్ మర్యాద పురుషోత్తముడిగా మార్చే మొట్టమొదటి అడుగు కావచ్చు. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ముగిస్తున్నాం.